సరౌండింగ్ లో ఎక్కువగా తన మామతోనే తరచుగా మాట్లాడుతున్నట్టు కూడా ఒకవైపు స్పష్టమైంది. దీనిపైన ఆరా తీశారు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటూ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో అందులోనే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తాను తన భర్త అడ్డు తొలగించుకోవడానికి భర్తను చంపినట్టు ఒకవైపు వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసినట్టు కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఒకవైపు దేవిని సుపారి గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు మామ అయినటువంటి జీవన్ సింగ్ ని ప్రస్తుతం ఆరా తీస్తున్న ప్రస్తుతం ఆయనే పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెండ్లైన 45 రోజులకే భర్తను, అది కూడా వాళ్ళ మామనితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని ఈ విధంగా చంపడం అందరూ కూడా ఒకవైపు కలవరానికి గురి చేస్తుంది. మొత్తం మీద ఒక ఘటన మరో ముందు ఇంకో ఘటన ఇలాంటిది ఒకవైపు ప్రియుడి మోసులో పడి భర్తని ఈ విధంగా హత్య చేయటం ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. దీనిపైన ఒకవైపు పోలీసులు సీరియస్ ఉంటున్నప్పటికీ వీళ్ళు మాత్రం మారటం లేదు. ఎక్కడ కూడా అవేర్నెస్ పెరగటం లేదు. ప్రియుడు మోసులో పడి కట్టుకున్న భర్తను అటు హనీమూన్ కి తీసుకుపోయి కావచ్చు, ఇంకోవైపు ఏ విధంగానైనా ఈ మధ్య కాలంలో ఇవి పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా దీనికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ప్రస్తుతం అయితే బీహార్ లో జరిగినటువంటి ఇది మొత్తం కూడా అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు షాక్ గురయ్యారు. ఎందుకంటే ఒక మామతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకొని భర్తని ఈ విధంగా చేయడం, తండ్రి స్థానంలో ఉన్నటువంటి మామని ఈ విధంగా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఏ వరకు కరెక్ట్ అంటూ కూడా అందరు ప్రస్తుతం అయితే నిలదీస్తున్నారు. మొత్తం మీద ఇది కూడా హనీమూన్ మర్డర్ ఏదైతుందో మేఘాలయ హనీమూన్ మర్డర్ కల్పించేలా ఈ ఘటన జరిగింది. మొత్తం మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే రంగంలోకి దిగి దేవినే దీనికి మూల కారకులు అంటూ కూడా నిర్ధారించి ప్రస్తుతం దేవిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఈ హత్యకు సహకరించినటువంటి గ్యాంగ్ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ప్రధాన కారకుడు అయినటువంటి జీవన్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయనని అక్కడ ఉన్నటువంటి కెమెరాల ఆధారంగా ఆయన పట్టుకోవడానికి అయితే ప్రస్తుతం సిట్ అధికారులు అయితే రంగంలోకి దిగారు. మొత్తానికి మామ కోసం భర్తను చంపేసిన భార్య ఉదంతం అయితే వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కమ్యూనిటీస్లో పెళ్ళైన 45 రోజులకే భర్త హత్య చేసింది. అతి దారుణంగా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీను. ఔరంగాబాద్ జిల్లా నబీనగర్లో ఈ ఘటన జరిగింది. మే నెలలో గుంజాదేవి ప్రియాంశు వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే మామ జీవన్ సింగ్తో దేవి ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో భర్తను చంపి మామతో కలిసి ఉండేలాగా ముందటి నుంచే ప్లాన్ చేసుకుందేమో. మొత్తానికి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలంటే అతనితో పెళ్లి కావాలి కదా, అందుకని మామ కోసం అయితే ఇంట్లో అడుగు పెట్టింది. ఆఖరికి భర్తనే కడ తీర్చింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. హనీమూన్ ఈ పేరు చాలా బ్యూటిఫుల్ పదం వినటానికి, ఎందుకంటే ఆ పేరులోనే హనీ ఉంది, చాలా స్వీట్గా ఉంటుంది. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం హనీమూన్ అంటేనే బెంబేలెత్తిపోవాలి, భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మొన్న మధ్యన జరిగినటువంటి షిల్లాంగ్ ఘటన తరహాలో మరి లేడీస్ ఇన్స్పైర్ అవుతున్నారో ఏమో తెలియదు, కానీ అందరు లేడీస్ని అంటలేదు. బట్ కొంతమంది మాత్రం చాలా ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. ఇదే తరహాలో వాళ్ళ ఆత్మీయులను కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బీహార్లోనూ హనీమూన్ మర్డర్ తరహా దారుణం ఒకటి జరిగింది. మామ కోసం భర్తనే చంపేసింది భార్య. అంటే పెళ్ళైన 45 రోజులకే తన భర్తని చంపేసి అతి కిరాతకంగా దారుణంగా ఎక్కడో పడేసింది. మొన్న మధ్యన మనం ఒక సంఘటన విన్నాం. అదేంటంటే మామ కోడలపై కన్నేశాడు. భర్త అంటే తన కొడుకుతో ఎప్పుడైతే సంబంధం కుదిరిందో ఆ తరువాత తన కోడలపై కన్నేశాడు. ఆఖరికి ఆమెతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ నిమిత్తం యాక్చువల్గా ఈ నిమిత్తం జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కుటుంబీకులను కూడా కొట్టాడు. తన కొడుకుని కొట్టాడు, తన భార్యని కూడా కొట్టాడు. ఆఖరికి ఆ కోడలతో అతను పరారైపోయాడు. బట్ ఇక్కడ మాత్రం ఇది రివర్స్ కేస్. పెళ్ళైన 45 రోజులకే తన భర్తని హత్య చేసింది. ఎవరి కోసం? తన మామ కోసం. తన మామపై మోజు పడ్డదంట. తండ్రిలాగా ఉండవలసినటువంటి మామతో, తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి మామతో ఆమె ప్రేమాయణం నడుపుదాం అనుకుంది. ఈ దారుణ ఘటన
ఔరంగాబాద్ జిల్లా నబీనగర్లో చోటు చేసుకుంది. మే నెలలో గుంజాదేవి ప్రియాంశు వివాహమైంది. పెళ్లికి ముందే మామ జీవన్ సింగ్తో దేవి కొంతకాలం పాటు ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చిందట. అసలు ఇక్కడ ఇదే ప్రశ్న వస్తుంది, మీకు ఆల్రెడీ మరి ఇటువంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ముందే చెప్పొచ్చు కదా, అనవసరంగా అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు ఎందుకు? గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు కూడా ఇవే ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకోవడం, భర్తలను చంపేయడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, భర్తలను చంపేయడం. ఇదేం మాయరోగం, ఇదేం పోయే కాలం? అందరూ కూడా విస్తుపోతున్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. పెళ్ళంటేనే ఆమెను దూరం పారిపోయే పరిస్థితి వస్తుంది. వాటి రోజున భర్తను చంపి మామతో కలిసి ఉండేలా ప్లాన్ చేస్తుంది. జూన్ 25వ తేదీన ప్రియాంశును కాల్చి చంపింది. దీనికోసం సుపారీ కూడా ఇచ్చిందట ఆ మహాకోడలు. ఒక సుపారీ గ్యాంగ్ను మాట్లాడుకుంది. కొంతకాలం నుంచి కూడా ఎప్పుడైతే ఆ మామతో ఆమె ఈ రకమైన ప్రేమాయణం, మరి పెళ్లి చూపుల్లో ఈ రకమైన పరిచయం అయినట్టుంది. సో పెళ్లి చూపుల్లో ఎప్పుడైతే మామను చూసిందో ముందర తనకు కావలసిన వాడిని, తన జీవితాన్ని పాలు పంచుకోవాల్సిన వాడిని పక్కన పెట్టేసింది. ఇక మామతో ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చింది. తర్వాత పెళ్ళైతే మామూలుగానే అయిపోయింది, ఎవరితో కావాలనుకుందో వాళ్ళతో. ఆ తర్వాత మాత్రం మామని మాత్రం వదలలేదు. మామతో అదేవిధంగా చాట్స్, ఇది ప్రేమాయణం ఇదంతా కూడా కొనసాగుతూనే వస్తుంది. ఆఖరికి ఎందుకో భర్త అడ్డంగానే జస్ట్ 25 రోజుల్లోనే భర్త అడ్డు అనిపించాడు. వీడిని లేపేస్తే ఏకంగా డైరెక్ట్గా మామతోనే ప్రయాణం కొనసాగించవచ్చు, తన మోజంతా తీర్చుకోవచ్చు అనుకుందేమో. ఆఖరికి ఒక సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ప్రియాంశు అంటే ఆమె భర్తను అతి దారుణంగా సుపారీ గ్యాంగ్చే కాల్చి చంపించింది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్ రికార్డుల ఆధారంగా ఎందుకో అనుమానం వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కానివ్వండి, క్యాజువల్ కాన్వర్జేషన్ కొంత చూసిన తర్వాత ఎందుకో పోలీసులకి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి కేసులు ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా వస్తున్నాయి కదా. సో వాటన్నింటితో కూడా పోల్చుకుని చూస్తే ఎక్కడో సమ్ సిమిలారిటీ కనిపించింది. పోలీసులు నోటీస్ చేశారు. సో మొత్తానికి కాల్ రికార్డ్స్ ఇద్దరివి కూడా చూస్తే ఇంకే ఉంది, అసలు బండారం బయటపడింది. దేవి కాల్ రికార్డుల ఆధారంగా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగిన తర్వాత నిజాలు నిగ్గు తేల్చబడ్డాయి. ఏమని తేలింది అంటే ఆ సదరు కోడలు మామపై మోజుపడింది. అలాగే సిగ్గుండాలి, ఎందుకంటే ఆ తండ్రిలాగా కోడల్ని చూసుకోవాల్సినటువంటి ఆ మామ కూడా కూతురు లాంటి దాంతో ప్రేమాయణం కొనసాగిస్తాడా? ఎంత అవమానకరం, ఎంత అసహ్యకరం ఇది. సో దేవి సుపారీ గ్యాంగ్ ఇప్పుడైతే అరెస్ట్ అయ్యారు. మొత్తానికి మామ జీవన్ సింగ్ అయితే ఈ విషయం మొత్తం తెలిసిపోయి పరారీలో ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం మనకి న్యూస్ అయితే వస్తుంది. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శిల్ప, ముఖ్యంగా తండ్రి కూతురు సంబంధం అది యాక్చువల్గా, మామ కోడలు. సో మామని తండ్రిగా చూసుకోవాల్సింది, అట్లాంటిది అతనిపై మోజుపడి మరి ఇంత దారుణానికి ఒడిగడుతుందా, ఇంత ఆకృత్యానికి ఒడిగడుతుందా, భర్తనే చంపించేస్తుందా? అది కూడా కేవలం 25 రోజులకే, పెళ్ళైన 25 రోజులకే ఇంత దారుణంగా చంపేస్తుంది, అది కూడా సుపారీ ఇచ్చి. దీనిపై మీ దగ్గర అప్డేట్ ఏముంది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి